హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. ఈరోజు నేను ఆలూ ఫ్రై రెసిపీ ఈజీగా టేస్టీగా అందరూ చేసే విధంగా ఎలా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను. సో మరి లేట్ చేయకుండా ఈ ఆలూ ఫ్రైని క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 6 పొటాటోస్ని తీసుకొని వాటిని మీడియం సైజులో కట్ చేసి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఆనియన్, 2 చిల్లీస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కడాయి స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు కలిపి 1 స్పూన్ వేయాలి. వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి కూడా అందులోకి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనకి ఆనియన్స్ వేగుతుండగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే 2 టేబుల్ స్పూన్ కరివేపాకు కూడా అందులోకి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలూని కూడా ఇందులో వేసి ఫ్రై చేయాలి. ఆలూ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఆలూ ఫ్రై రెడీ. దీన్ని సాంబార్తో కానీ, ప్లెయిన్ రైస్తో కానీ, పప్పుతో కానీ, దేనితో కానీ తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, ఆలూ ఫ్రై. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.